మనల్ని శాపగ్రస్తులుగా ఉండాలని ఆశించట్లా. మనం ఏలికలమై ఉండాలనే కోరుకుంటున్నాడు. మనం తలగా ఉండాలనే కోరుకుంటున్నాడు, కానీ తోకగా ఉండాలని కోరుకోవట్లా. కానీ కొన్నిసార్లు అవసరాన్ని బట్టి మనల్ని తోక ప్లేస్లోకి తీసుకొస్తున్నాడు. ఎందుకు? తగ్గింపును నేర్పటానికి, వినయాన్ని నేర్పటానికి, దీన మనసును నేర్పటానికి, సాత్వికాన్ని నేర్పటానికి, మృదుత్వాన్ని నేర్పటానికి. అవసరాన్ని బట్టి కొంచెం ఆ స్థితికి తీసుకొస్తున్నాడు. అక్కడ నేను సెటరైట్ చేసి మళ్ళా తీసుకెళ్ళి మొదట్లోనే పెడతాడు ఆయన. ఎందుకని నీ విషయంలో ప్రత్యేకంగా కేర్ తీసుకుంటున్నాడంటే, విశ్వాసమును బట్టి నీవు ఆయన కొడుకువి, కూతురివి. అవసరాన్ని బట్టి కొన్నిసార్లు నీకు అగ్ని వంటి శ్రమలు అనుమతించబడుతున్నాయి, కానీ అవి నీకు పర్మనెంట్. అదే మాట పాటలో పెట్టుకున్నది. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. మనల్ని ఏలికలుగానే ఉంచాలనుకున్నాడు, కానీ దాసులుగా ఉంచాలనుకోలేదు. అయితే మనం ఏలికలమైన నాడు అహంకారం చూపకుండానట్లు, గర్వించకుండానట్లు, మదించకుండానట్లు దాసత్వాన్ని నేర్పి తర్వాత ఏలికల్ని చేస్తున్నాడు ఆయన. ముందు దేని నేర్పుతున్నాడు? దాసత్వాన్ని, దాసుడి యొక్క స్థితిని నేర్పి ఆ తర్వాత ఏలికల్ని చేస్తున్నాడు. లేకపోతే ఇక ఏకదం తీసుకెళ్ళి ఏలికని చేశాడు అనుకో, వీడికి దాసత్వపు విలువలు అర్థం కావు. వీడు ఏలికై కూడా దీనుడై ఉండాలంటే ముందు దాసుడై మెలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏలికలుగా. మరి సింహాసనం మీద కూర్చున్నవాడు ఏం చేస్తాడండి చెప్పండి? ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము ఒకసారి తీయండి. ప్రకటన గ్రంథము 3:19-20 చూడు. 3:19-20 చూడు. నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. అది సంగతి. ఇక్కడ సింహాసనాన్ని వాగ్దానం చేశాడు. తర్వాత కిరీటాలు వాగ్దానం చేశాడు. అక్షయ కిరీటం, వాడబారని మహిమ కిరీటం, నీతి కిరీటం, దయా కిరీటం అనే సంవత్సరాన్ని గురించి, ఏమండి జీవ కిరీటం అని రకరకాల కిరీటాలు వాగ్దానం చేశాడు. సింహాసనము, కిరీటము వాగ్దానం చేసినప్పుడు అక్కడ ఏలికలము, అక్కడే కాదు ఇక్కడ కూడా అనేకులను ఏలున్నట్లుగా మనల్ని చూడాలనేది ఆయన ఆకాంక్ష. బతుకంతా మనల్ని దాసులుగా ఉంచడు. గుర్తుపెట్టుకోండి, బతుకంతా మనల్ని దాసులుగా ఉంచినా పర్వాలేదు కానీ ఉంచడు. ఉంచినా పర్వాలేదు కానీ ఉంచడు. ఖచ్చితంగా మనల్ని లేవనెత్తుతాడు. ఏ దీన స్థితిలో, ఏ ఏ ఏ పెంట కుప్పల మీద నేను పడిపోయాను అయ్యో అని అనుకుంటున్నావో, అక్కడి నుంచి నిన్ను పైకి లేవనెత్తువాడు నా దేవుడు. ఖచ్చితంగా ఆ కృప పొందుతావు. విశ్వాసంతో ఈ వాగ్దానాల్ని స్వతంత్రించుకో, ధైర్యం తెచ్చుకో. నువ్వు శాపగ్రస్తంగా పడి ఉండటం నా దేవుని చిత్తం కాదు. తప్పకుండా ఆయన సమాధానం నీకు వస్తుంది. అయితే దానికి అవరోధాలుగా, అడ్డుబండలుగా ఉన్న నీలోని దుర్గుణాలని ప్రజెంటు నువ్వు వదిలేయాలి. ఆఖరి మాట చెప్తాను.
ఈ ఒక్క మాట చెప్పకపోతే అంశం మొత్తానికి న్యాయం జరగదు. ఈ ఒక్క మాట బైబిల్ మూసేశా మీ ధైర్యం కోసం, అమ్మయ్య ముగించాలి అని తృప్తి చెందడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా. ఆఖరి మాట ఏమిటంటే, యేసు ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. నా మాటలు వినియు వాటి చొప్పున చేయనివాడు, నా మాటలు వినియు వాటి చొప్పున చేయనివాడు అని ఒకటి గురించి, నా మాటలు విని వాటి చొప్పున చేసేవాడు అని ఒకని గురించి, ఇద్దరి గురించి ఆయన మాట్లాడాడు. నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. వాన వచ్చెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిన గనుక ఆ ఇల్లు కదలలేదు. నా మాటలు వినియు వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండును. వాన వచ్చెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, దాని పునాది ఇసుక మీద వేయబడిన గనుక అది కూలబడిను, దాని పాటు గొప్పదని చెప్పవచ్చును అన్నాడు. రెండు విషయాలు మాట్లాడాడు ఇక్కడ. నా మాటలు విని వాటి చొప్పున చేసేవాడు బండ మీద ఇల్లు కట్టుకున్నోడుతో సమానం. నా మాటలు ఇటు విని ఇటు వదిలేసి ఆ మాటలు పెడచెవిన పెట్టి తన ఇష్టానుసారంగా బతికేవాడు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో మీ ఇష్టం. నిజంగా మీ తండ్రికి మీరు కుమారులు కుమార్తెలు అగునట్లు మీ తండ్రి మాటలను మీరు గైకొనవలసి ఉన్నది. మన తండ్రి మాటలు మనం గైకొనాల్సి ఉంది. ఆయన మన క్షేమాన్ని కోరేవాడే కానీ మన నష్టాన్ని కష్టాన్ని కోరేవాడు కాదు. వరదలు ఖాయం, వానలు ఖాయం, గాలి విసిరి కొట్టడం కూడా ఖాయం. అయితే నువ్వు నిలబడటం అనేది, పడిపోవటం అనేది నువ్వు వేసుకున్న పునాది మీదనే ఆధారపడి ఉంది. ఫైనల్ స్టేట్మెంట్, ముగింపు. దేవుని మాటలు విని ఆ మాటల చొప్పున చేయటానికి ఇష్టపడతావా? ఆజ్ఞలు అనుకోవద్దు, బ్రతుకు సూత్రాలు అనుకో, అప్పుడు ఈజీగా ఫాలో అవుతావు. ఆజ్ఞలు అనుకున్నావు అనుకో, నీకు నొచ్చుకుంటావు, కొంచెం ఇబ్బందులుగా అనిపిస్తే ఆజ్ఞలు అయితే ఈ ఆజ్ఞ పాటించాల్సి వచ్చిందే, పాటించకపోతే దేవుడు ఫీల్ అవుతాడే అని చేస్తావు. అందుకని ఆజ్ఞలా తీసుకోవద్దు, బ్రతుకు సూత్రంలా తీసుకో, ఫ్రీగా ఫాలో అవుతావు. అర్థం కాలేదా? మనకి చిన్నప్పుడు పాఠ్య పుస్తకాలు ఇచ్చేవాళ్ళు కదా. ఆ పాఠ్య పుస్తకాల్లో అనేక సంగతులను గురించి మనకు రాశారు. పాఠ్య పుస్తకాల్లో చదివే పిల్లలు రెండు రకాలు. కొంతమంది మాస్టర్ ఇచ్చినటువంటి లేదా టీచర్ ఇచ్చినటువంటి పాఠాలుగా చదువుతాడు. కొంతమంది జ్ఞానమని చదువుతారు, అది లోక జ్ఞానమని చదువుతారు. ఇది చదవటం వల్ల నాకు లోకం తెలిసిద్ది, ఇది చదవటం వల్ల నాకు పబ్లిక్ అర్థమైద్ది, ఇది చదవటం వల్ల సమాజంలో ఎలా బ్రతకాలో నాకు అర్థమైద్ది అని కొంతమంది చదువుతారు. వీళ్ళిద్దరిలో ఎవరు ఇష్టపడి చదువుతారు, ఎవరు బలవంతంగా చదువుతారు? మీరు చెప్పండి. పాఠాల్లాగా చదువుతారు చూడు, వాళ్ళు నా కర్మ అనుకుంటే చదువుతారు. అర్థమైందా? ఏమని చదువుతారు? పాఠాల్లా ఫీల్ అయ్యే వాళ్ళు ఏమని చదువుతారండి? నా కర్మ అనుకుంటే చదువుతారు. చదవకపోతే, చెప్పకపోతే కొడతాడు, బెత్తం తీసుకొని కొడతాడు. అసలుకే దరిద్రుడు, మామూలుడు కాదు, ఏం కొట్టినా కొడతాడు, దుర్మార్గుడని. ఏం చేస్తా, బట్టి చదువుతారు. దేవుని వాక్యాన్ని ఆజ్ఞలా తీసుకోవటం అలా ఉంటుంది. కానీ దేవుని మాటల్ని బ్రతుకు సూత్రాల్లాగా తీసుకో, అప్పుడు చూసుకో. జీవిత సూత్రాలు, దేవుడు చెప్పిన ఆజ్ఞలు అన్ని బ్రతుకు సూత్రాలేనండి. తెలుసా మీకు? సమాజంలో మన ఘనతని రెట్టింపు చేసే కానీ మనల్ని అవమానపరిచే కాదండి దేవుడు చెప్పినవన్నీ. కొంతమందికి ఏం బాధ దేవుడు చెప్పినవి ఫాలో అవ్వాలంటే. ఏందో అన్నయ్య, ఏమి లేనట్టే ఉంది కానీ భలే ఆజ్ఞలు అన్నయ్య, అసలు పసికర్లోడికి కూడా లేవు ఇన్ని పత్యాలు. ఆ పత్యాలు లేకుండా ఎట్టబడితే అట్ట బతుకు పోతావు, ఎటు కాకుండా అంటాను నేను. మరి జీవితంలో జాగ్రత్తలు ఉండాలి కదండి. ఇప్పుడు చెప్పండి, దేవుని మాటలు పాఠాల్లా తీసుకుందామా లేకపోతే బ్రతుకు సూత్రాల్లా తీసుకుందామా? అప్పుడు ఇష్టపడి చదువుతావు, ఇష్టపడి స్వీకరిస్తావు. అవును కదా, నా తండ్రి నా మంచి కోరే కదా చెప్పాడు.
ఇలా ఉండొద్దు అన్నాడంటే నా మంచి కోరేగా.